చరణ్ గారు ఏంటి అంటే ఇది ఎలా అర్థం చేసుకోవాలి? ఇవాళ ఆల్రెడీ పార్టీ నాయకులు డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు దీని మీద. పార్టీకి సంబంధించిన అంశం కాదు ఇది. ప్రభుత్వ ఆస్తులు తగలబెట్టమంటే ఎవరైనా పార్టీ పరంగా బీఆర్ఎస్ ఏం స్టాండ్ తీసుకుంటుంది, ఆయన వ్యాఖ్యలను ఖండిస్తుంది, ఆయన మీద పార్టీ పరంగా చర్యలు తీసుకుంటారా అది వాళ్ళ ఇష్టం, సమాజం తేల్చుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వంగా మీరేంటి ఏం సెక్షన్లు పెట్టారు, ఏం చేయబోతున్నారు? సార్ ఆల్రెడీ పోలీసు వాళ్ళు సుమోటోగా స్వీకరించి కేసు పెట్టారు. సరే డీజీపీ గెలవక ముందే పోలీసు వాళ్ళు కేసు పెట్టారు. ఇక సెకండ్ డోస్ తరకే ఇప్పుడు పట్టాలకు సంబంధించినంత కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కూడా సుమోటో కేసు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ సింగరేణి గురించి వారు మాట్లాడారు. సింగరేణి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒకటే స్టాండ్. మీరు 14 నుంచి 23 వరకు సింగరేణికి మీరేం చేసినా మేమేం చేసినామో చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే 41,000 శాశ్వత ఉద్యోగులకు 33% వాటాలో బోనస్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. కాంట్రాక్ట్ కార్మిక బోనస్ దాదాపు సార్ మీరే నేను చరణ్ గారు మీరేం చేశారు లేకపోతే వాళ్ళు ఏం చేశారు? నా చర్చి వాళ్ళ ఇలాంటి వ్యాఖ్యలు చేసిన నాయకుడు ఎందుకు శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉండేది? కేసు పెట్టారంటున్నారు, ముందు అరెస్ట్ చేయాలి కదా సార్. ఇక్కడ నా కోరిక సమాజం ఆగండి వాళ్ళు ఏదైనా మాట్లాడి సార్ చెప్తా ఉన్నాం. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే మేము రైతుల సంబంధించి ధర్నాలు చేస్తే ఎవరు రావట్లేదు. అంటే రైతుల సమస్యలు కావచ్చు, రైతులు బీఆర్ఎస్ పార్టీ కోఆపరేట్ చేస్తలేరని చాలా స్పష్టంగా అర్థమైంది. వాళ్ళ ఆయనలో రైతులు పడుచుకునే విషయాన్ని రైతులు ఆయన నిర్ధారించారు. ఇక్కడ బాలకసుమన్ గారు ఇవ్వాలనే కాదు, చాలా సందర్భాల్లో టీవీ డిబేట్లో కూడా అదే చేశాడు. టీవీ డిబేట్ లో కూడా చాలా సందర్భాల్లో సమైక్యాంధ్ర ఆనాడు తిట్టుడు కాదు, మీరు చూడండి ఇక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్నకు ప్రశ్న సమాధానం ఉంటది. మీరు ఇష్టం వచ్చినట్టు మొన్న కేతాన్పల్లి గదే మాట్లాడు వివేక్ వెంకట స్వామి గారి మీద వాళ్ళ కుటుంబం మీద అక్కడ పేద పెద్ద స్టేట్మెంట్ ఇస్తే మొన్న అరెస్ట్ చేశారు. ఇప్పుడేంది ఆయన ఎప్పుడు టీవీ డిబేట్లలో లైవ్ లో ఉండాలా, డిస్కషన్ ఉండాలా, నా మీద చర్చ అని చెప్పి వారు భావించినట్టుంది. ఈ రోజు మళ్ళీ ప్రెస్ మీట్ సమావేశం పెట్టి దాన్ని సమర్థించుకునే ప్రయత్నం. అంటే సింగరేణికి ఇప్పుడు మేమేమంటున్నాం, సింగరేణికి సంబంధించిన వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కరెక్టే. మీరు ఏం చేసినా మేము చెప్తున్నాం కదా, 10 సంవత్సరాల కాలంలో సింగరేణి సర్వనాశనం చేసింది మేము కాదు. సింగరేణికి సంబంధించినటువంటి మీరు ఒక్కసారి అడిగి చెప్తారు. ప్రమాద బీమా 1,25,00,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 33% బోనస్, కారుణ్య నియామకాలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేటు పరం చేయమని చెప్పి చాలా స్పష్టంగా తీర్మానం చేసింది ప్రభుత్వం కదా. మీరు వ్యాఖ్యలు చేస్తే ఎందుకు వస్తారు మీ కాడికి? అంటే మీ హైలైట్ అవడం కోసం, మీరు ఏంది మీడియాలో ఉండడం కోసం, మీ ఉనికి కోల్పోతురు అని చెప్పి ఇంకోటి ఎవరో కొత్తగా వచ్చిన ఆయన చేసినట్టు అర్థం ఉంది. మీరు ఒక ఎక్స్ఎమ్మెల్యే ఇప్పుడు పనిచేశారు, ఎక్స్ఎంపీగా ఉన్నారు. మీరు తెలంగాణ ఉద్యమంలో ఉండి ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొని మీరు కూడా ఏకంగా పట్టాలు పోయండి సింగరేణి బాగుందంట కూల్చేయాలండి. ఏమన్నా అర్థం ఉందంటే సింగరేణిలో ఎంతమంది పనిచేస్తారు సార్? దాదాపు 30,000 మంది కాంట్రాక్టర్లు ఉన్నారు. అదే కాక 190,000 మంది 41,000 మంది శాస్త్ర ఉద్యోగులు. అంటే వాళ్ళందరూ రోడ్డు పడేసే ఉద్దేశం మీకుందా? అంటే వాళ్ళందరూ రోడ్డు పడాలని చెప్పి భావిస్తురా? చెన్నూరులో సింగరేణి కార్మికులు లేరా? రేపు ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ బుద్ధి చెప్పరా? బాలకసుమన్ గారికి ఆల్రెడీ బుద్ధి చెప్పిన తర్వాత కూడా మీరు ఇట్లాంటి వివాదాస్పద వ్యాఖ్యలే కాదు, ఇంకా ఎంత ఘోరంగా మాట్లాడిందంటే ఏకంగా రైతాంగం సమస్యలు, రైతుల గురించి మాట్లాడింది బీఆర్ఎస్ పార్టీ, సింగరేణి ఎంప్లాయీస్ బీఆర్ఎస్ పార్టీ. ఈ రైతులకు ఏం చేసిందో అందరూ తెలుసు. రైతులకు బేడీలు వేసిన చరిత్ర మీరు కాదు సార్. మీకైనా వాళ్ళకైనా దీన్ని రాజకీయంగా వాడుకునే అంశం మీ చాయిస్ పార్టీలుగా. కానీ మీరు ఇక్కడ రాష్ట్రంలో అధికారులు ఉన్నారు, వాళ్ళు కేంద్రంలో అధికారులు ఉన్నారు. లా అండ్ ఆర్డర్ రాష్ట్ర సబ్జెక్టు, ఆస్తులు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన. సింగరేణి కేంద్ర ప్రభుత్వం కూడా కదా, రాష్ట్ర వాటా కూడా మెజార్టీ. లా అండ్ ఆర్డర్ మా సమస్య కాబట్టి మేము కేసు బుక్ చేసినాం. ఇక బాలకసుమన్ వాళ్ళు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తే ఆయన తాటాకు చెప్పుల కాంగ్రెస్ పార్టీ తాటాకు చెప్పులు భయపడేది, అట్లా భయపడేది. ఇక బాగున్నట్టు కేసీఆర్ మీద పోరాటం చేసి అరెస్ట్ చేయట్లేదు అని అడుగుతున్నాను సార్. కేసు సార్ మేము ఇక్కడ ఇదే చెప్తా ఉన్నాం. మొన్న సాయి భగీరథ విషయంలో మొన్న సాయి భగీరథ విషయంలోనైనా, ఇక్కడ బాలకసుమన్ గారి విషయంలోనైనా, అంతకుముందు కేటీఆర్ గారు బామర్ది విజయ్ పాకాల విషయంలో, అన్ని విషయంలో కూడా చట్టము తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎక్కడ రాజకీయ కుట్ర కూడా తావు లేకుండా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దానిలో భాగంగా పోలీసు వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. వాళ్ళు ఏ విధంగా పడతారో ముందుకు పోవాలనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ రాజకీయ కుట్ర కొనలో బీఆర్ఎస్ పార్టీ లాగా చేయాలంటే మేము చాలా చేయగలుగుతాం. అదే కాకుండా మొన్న రాజాసింగ్ అదే ఈ రాజ్ ఠాకూర్ గారు ఎందుకు మాట్లాడి చెప్పినాం, అక్కడ పుట్టమది గారు సంబంధించి వామన్ రావు గారు నాగమణి సంబంధించినటువంటి హత్యలు జరిగినాయి. అదే శ్రీధర్బాబు గారు సౌమ్యుడు, నిజాయితీపరుడు, అట్లాంటి వ్యక్తిని పుట్టమది గారు 10 సంవత్సరాలు ఇబ్బంది పెట్టి ఇక్కడ మొత్తం అరాజకాలు సృష్టించారు. కాబట్టి వారిలాగా మేము ఉన్నాం, చంద్రబాబు లాగా మేము ఉన్నాం, దెబ్బకు దెబ్బ అని చెప్పేసి రాజ్ ఠాకూర్ గారు మాట్లాడారు. అందురెడ్డి గారు మాట్లాడినప్పుడు కూడా సార్ చట్టం ప్రకారం కాంగ్రెస్ పార్టీ ముందు పోతుంది. కేసులు పెట్టిన వాళ్ళ విషయంలో గుర్తుపెట్టుకోవాలా,
మీరు కంప్లైంట్ చేస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుని ప్రజా ప్రభుత్వంలో సీరియస్ వ్యాఖ్యలు చేసినప్పుడు ముందు ఇమీడియట్ గా అరెస్ట్ చేయకపోవడం, తగలబెట్టండి, కోసేయండి పట్టాలన్నప్పుడు అరెస్ట్ చేయకపోవడం, సరే సమాజం తేల్చుకోవడం